నాయకులు లక్ష్మీకాంత్ గారు లేకపోయినా కానీ జనసేన పార్టీ యొక్క రోల్ తీసుకుని జనసేన పార్టీ తరఫున ఆవేదన వెలుగుచ్చిన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. అతను ఒక వైసీపీ నాయకుడిగా కాకపోయినా జనసేన నాయకుడిగా జనసేన జరుగుతున్న అన్యాయం మీద, జనసేనకు జరుగుతున్న అన్యాయం మీద మాట ఇప్పారు. అదేవిధంగా జనసేన మేము కలిసి ఉంటే బాగుంటుందని ఆవేదన కూడా ఆయనలో కనిపిస్తుంది. ఆ మార్పుని నేను ఇది అంగీకరిస్తున్నాను సార్. రైట్. ఇంకా తెలుగుదేశానికి వస్తే మేము పవన్ కళ్యాణ్ గారిని మా సోదరుడి కింద యాక్సెప్ట్ చేస్తాం కానీ మా నాయకుడి కింద యాక్సెప్ట్ చేయము, లేదా మా పార్ట్నర్ కింద యాక్సెప్ట్ చేయము అనే ధోరణే నాకు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో నాకు అర్థమైంది. రైట్. నేను ఉదయం ఏదో సోషల్ మీడియాలో ఏదో పేపర్ స్క్రీన్ షాట్ చూశాను సార్. నేను చదవలేదు కానీ అందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే అని నిన్న ప్రసంగంలో అన్నట్టుగా ఆ పేపర్లో వచ్చినది. ఈనాడు ఏదైనా సరిగ్గా గుర్తులే. అంటే భవిష్యత్తు తెలుగుదేశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే భవిష్యత్తు కూటమిదే అంటారు. కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే భవిష్యత్తు తెలుగుదేశం అంటే భవిష్యత్తు జనసేనకి లేదు అని. అది జనసేన వాళ్ళు ఎలాగా అన్వయించుకుంటారన్నది వాళ్ళ ఇష్టం. నాకు తెలుసున్నది నేను చెప్తా. ఇంకో లైన్ ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ కిందనే అది చంద్రబాబు నాయుడు గారు అన్నది. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసి నాకు మద్దతుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తోడు ఉంటే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి సాధిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మనం ఒకరికొకరు కలిసి ఉంటే అనేది ఏంటంటే భాగస్వామ్య కింద కలుపుకోవడం అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఒక పార్ట్నర్ కింద గుర్తించడం. కానీ ఆయన అనలేదు అలాగా. పవన్ కళ్యాణ్ గారు నాకు తోడు ఉంటే రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం, ఇంకా ఎంత మార్పు తీసుకొస్తాం, దేశం ఎంత మార్పు తీసుకొస్తాం అంటే ఎన్ని మాటల మీద ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానీ ఆ పేపర్లో వచ్చిన స్పీచ్ హెడ్డింగ్స్ కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగారుగా చూస్తున్నారు, ఒక త్యాగమూర్తిగా చూస్తున్నారు తప్పించి తన పార్ట్నర్ గా చూడటం లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా అది జన సైనికులకి వార్నింగ్ ఇచ్చారా, లేదా బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా, టీడీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా, లేదా లోకేష్ గారికి ఇచ్చారా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు అన్వయించుకుంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మద్దతుదారులలో ఎక్కువ మంది 180% తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు. అంటే వీళ్లలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకోలే. అయితే ఎందుకు ఒప్పుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ముఖ్యమంత్రి అవుతాడు ఇవాళ కదా రేపన్నా అన్న పార్టీ ఎదుగుతాదని. ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపించలేదు, పార్టీ ఎదిగే సూచనలు కనిపించలేదు అని వైసీపీ విపరీతమైన ప్రసారం చేస్తుంది. అది నిజమాబద్ధం అనేది పక్కన పెడదాం. మొసలి కన్నీరు కూడా కడుతుంది. ఇప్పుడు మన ఎవరు మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చెప్తున్నారో మా జనసేన పార్టీకి అన్యాయం జరిగిపోతుందని, లక్ష్మీకాంత్ గారు కూడా అంత అలా చెప్పలేరు. బహుశా అన్యాయం జరుగుతూ లేదనే చెప్తారు. సో ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ తన పార్టీని పెంచుకుని తన కార్యకర్తలు కలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలు కలుసుకోలేకపోతున్నాడు. చివరికి తనకి అన్నయ్యగా మా నాగబాబు గారు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోతే విమర్శిస్తే మళ్ళీ ఎక్కడ స్ప్లిట్ అవుతుందో, మళ్ళీ కూటమి ఎక్కడ దెబ్బతింటుందో అనే భావంతో నేనే వద్దానని సరిదిప్పుకుంటున్నాడు. తన కార్యకర్తలు కలవలేకపోతున్నాడు, తన నాయకులు కలవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కార్యకర్తల గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ మద్దతుని ఇవ్వటం లేదు, టీడీపీ కలుపుకోవట్లేదు, బానిసలుగా చూస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తన కార్యకర్తలు తన నాయకులు కలుపుకుంటే కంప్లైంట్లు వస్తాయి. కంప్లైంట్లకి రెస్పాండ్ అవడం మొదలు పెడితే మళ్ళీ కూటమిలో స్ప్లిట్ వస్తుంది. కూటమిలో స్ప్లిట్ వస్తే మళ్ళీ రేపు వైసీపీ పార్టీ వస్తే రాష్ట్రానికి విపరీతమైన నష్టం జరుగుతుంది. ఒక పక్కన జగన్ రాజ్యం పేరుతోటమో హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల్ని విపరీతమైన నష్టం కలిగిస్తుంది. మరో పక్కన పోలవరం ఏమవుతుందో, రాజధాని ఏమవుతుందో భయంతో కలుపుకుని వెళ్తున్నాడు. కానీ అయితే ఎస్ మీరు చెప్పింది బాగుంది, కానీ ఇంకొకటి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆది నుంచి కూడా రేపొద్దున టీడీపీకి ఒకవేళ బయటకు వచ్చి విడిగా వెళితే ఆయనకి ఎటువంటి చేతులకి మురికి అంటకుండా తప్పించుకునే విధంగా ఉందని వచ్చే మాటల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఆయన అభిప్రాయం చెప్తున్నారు కదా ఆయన. సార్ నేను అక్కడికి వస్తున్నా. ఆయన ఆవేదన తన పార్టీ వీక్ అయిపోతుంది, తన కార్యకర్తలు అధైర్యపడిపోతున్నారు, తన నాయకులు డీలా పడిపోతున్నారు, తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నారు, నా పార్టీ బలహీన పడిపోతుందని బాధను కూడా తొప్పి పెట్టుకుని పైకి చెప్పలేక, కక్కలేక, మింగలేక నిన్న అసెంబ్లీ సాక్షిగా మనం ఇలా బలహీన పడిపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మీ బలహీనతలు మీరు నా పార్టీని అణిచివేయడమే కారణం, మీలో ఈ వివక్షత ధోరణే కారణం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను సార్. అయితే
మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా హోంశాఖ నాకు ఇస్తే మార్పులు తీసుకొచ్చేవాడిని అని కానీ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలన్నప్పుడు కానీ వీళ్ళన్నీ వాళ్ళు ఎలా స్పందించారు, బీవీఆర్ నాయుడు గారు ఎలా స్పందించారు, లోకేష్ గారు ఎలా స్పందించారు, అక్కడ పిఠాపురంలో వర్మ ఎలా బిహేవ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో, జ్యోతుల్ నెహ్రూ గారు అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు, జ్యోతి నెహ్రూ గారు ఎలా మాట్లాడుతున్నారో, ఒక మహాసేన రాజేష్ లాంటి వాడిని జనసేన ఓడించాలని మహాసేన రాజేష్ పక్కలో ఎలా సంఖ్యలో పెట్టుకుంటున్నారో, జనసేన నాయకులు అంచేస్తున్న టీడీపీని ఇప్పటికీ కూడా మరి మీరు కలిసి పనిచేయండి, మీరు మనం జనసేన కలిసి పనిచేస్తే తప్ప రేపు పొద్దున్న మన కూటమి విజయం సాధించలేదు, రేపు పొద్దున అమరావతి పరిస్థితి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన టీడీపీలో రావటం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఉత్తరాంధ్ర అంటారో ఇది అంటారని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి హెచ్చరించినట్టుగా నేను భావిస్తున్నాను సార్. ఇంకో క్వశ్చన్ అడగాలి. ఏదైతే ఇక్కడ ప్రకాశంలో ఉమ్మడి ప్రకాశంలో ఉండేటప్పటికి దామచర్ల జనార్దన్ గారికి అండ్ బాలినేని శ్రీనివాస్ గారికి ఒక ఇష్యూ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు బాలినేని శ్రీనివాస్ జనసేనలో రేపొద్దున ఫ్యూచర్ ఉందంటారా? అసలు వాళ్ళిద్దరూ ఉంటే ఏ రకంగా ఉండిపోయే అవకాశం ఉందంటారు? సార్ బాలినేని శ్రీనివాస్ గారికి ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నది ఈ డిబేట్ లో మనం ఒక్క మాటలు చెప్పలేను. కానీ అయితే బాలినేని జనార్దన్ గారు వచ్చి నేను ఒప్పుకోవాలని దామచర్ల జనార్దన్ గారు మాత్రం గట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ ఒత్తిడికి చంద్రబాబు నాయుడు గారు లొంగారన్నట్టుగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే అన్ని లీజులు కంటిన్యూ అవుతున్నాయి, బాలినేని శ్రీనివాస్ గారు లీజ్ ఆపేసారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో బాలినేని శ్రీనివాస్ గారు లీజ్ ఆఫ్ చేసేసారా, లేకపోతే ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా? ఇటువంటి వాటిని అన్ని తెలుగుదేశం వాళ్ళు నన్ను అనుకోవచ్చిన తెలుగుదేశానికి వ్యతిరేకం అని కాదండి. నేను కూటమి ఉండాలని కోరుకుంటున్నాను, రేపొద్దు కూడా ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వైసీపీ అధికారులు రాకూడదని. కానీ కూటమి ఉండాలని తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారా? లోకేష్ గారు కోరుకుంటున్నారా? కోరుకుంటే కలిసి ఉండాలని ప్రతిపాదన చేయండి, పబ్లిక్ గా మాట్లాడండి, జనసేనకి విలువ ఇవ్వండి అని చెప్పండి. లేకపోతే నా మాట మీకు రుచించకపోవచ్చు. రేపొద్దున్న ఈ మీలో అనైక్యతే, ఈ అణిచివేత జనసేనని అణిచివేద్దారని మీ ధోరణే ఈ కూటమి విచ్ఛిన్నానికి కారణం అవుతుందేమో ఆలోచించమని చెప్తున్నాను నేను. వైసీపీకి రేపొద్దు ఇవాళ ప్రతిపక్షాలు గోలాడుతున్నా, ఇది వైసీపీకి రేపొద్దు అధికారం రావడానికి అవకాశం వచ్చిందంటే ఆ తెలుగుదేశంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల కూటమి ధర్మాన్ని పాటించకపోవడమే కారణం అవుతుందేమో నేను భావిస్తున్నాను సార్. జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది నాకు అనవసరం. ఎనలిస్ట్ గా నేను చెప్పదలుచుకున్నాను, నేను చెప్పా. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది, అందుబాటులో ఉన్నది కంక్లూడ్ చేద్దరు. కానీ ఎస్ లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు ఏంటి ఏం జరుగుతుంది? టీడీపీ జనసేన కూటమి బీజేపీ కలిసి వెళ్ళాలేమో అంటారు పక్కన మీ పవన్ కళ్యాణ్ గారు, కానీ టీడీపీ నుంచి ఎందుకు ఎవరు కూడా అలాగే కలిసి వెళ్దాం అలాగే వెళదాం బ్రదర్ ఒక్కసారి కూడా చంద్రబాబు గారిని లోకేష్ గారిని మాట్లాడతలేదు, కారణం ఏంటంటారు? సార్ మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీయా సార్? ఎస్ ప్లీజ్. సార్ పవన్ కళ్యాణ్ గారిది ఆది నుంచి కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ రాజకీయంగా లేకపోయినా కానీ సినిమా హీరోగా ఉన్నప్పుడు కూడా దేశం పట్ల కానీ ఆయనకి తెలుగువారి పట్ల కానీ ఆయనకి అమితమైన ప్రేమ గౌరవం. ఆయన ఇప్పటికి కూడా పలుసార్లు ఆ విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కూడా. అంటే నిన్న ఈ శాసనసభ మండలిలో జరిగింది ప్రధానంగా ఏం జరుగుతుందంటే తెలుగువాడికి జరుగుతున్న తీరని లోటు గురించి. అంటే ఇది ఎట్లాగంటే అంటే పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమర నిరాహార దీక్షలు చేసి మొత్తం ఆయన 56 రోజుల పాటు చేసిన తర్వాత ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఆయన ప్రాణత్యాగం అనేది తెలుగువారికి గుర్తించుకోవాల్సిన విషయము. ఇవాళ రోజున మనం ప్రతి ఆంధ్ర రాష్ట్ర అవతరణప్పుడు పొట్టి శ్రీరాములు గారు విగ్రహం వేయడం ఒకటే పరిమితం కాదు అనకుండా పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న చిరంజీవి గారి విషయం ఒకటి ప్రస్తావన వస్తే మీ డిబేట్ లో నేను ఒక మాట ప్రస్తావించాను, మీకు గుర్తుందో లేదో. మనం కర్నూలులో రాజధానిగా ఉన్న తర్వాత మనం చెన్నై వెళ్ళిపోయామండి. తర్వాత అక్కడ భాషావాదిగా లేదంటే ప్రాంతీయ వాదాలుగా చూసుకుంటా ఉంటే మనం తెలంగాణ రావాల్సిన పరిస్థితి. మరి అక్కడ మొత్తం సంపాదించుకున్న ఆస్తులు మళ్ళీ అక్కడ అమ్ముకొని మళ్ళీ పొట్ట చేతి పట్టుకొని ఏది మొగలు సామాన్యుడిలాగా ఇవాళ ఇక్కడ రోజున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలకు వచ్చి మళ్ళీ మొదటి నుంచి మన జీవన విధానం ప్రారంభించడం అయితే జరిగింది. ఆ చిరంజీవి గారు అది ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని దాన్ని